హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రేవింగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొటిక్కాయలతో రొటీన్గా కాకుండా ఈరోజు పుల్లగూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ని పెట్టుకొని అందులోకి 4 మీడియం సైజు టొమాటోలని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత గోరుచిక్కుడిని ఇలా ముక్కలుగా కట్ చేసి కడిగి వేసుకోవాలి. వీటిని 200 గ్రామ్స్ వేస్తున్నానండి. తర్వాత కారానికి తగినట్టు పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు వేసి ఇవి మునిగేలా నీళ్లు పోసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపు. వీటన్నింటినీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేయడం వల్ల కుక్కర్ పైన పొంగకుండా ఉంటుంది. ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 5 విజిల్స్ తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా మొటిక్కాయలు ఇలా ఉండేలాగా మ్యాష్ చేసుకోండి. అప్పుడే తినేటప్పుడు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 స్పూన్లు ఆయిల్ వేసి 1/2 స్పూను ఆవాలు, 6 లైట్గా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసాను. అలాగే సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ తరుగుని వేసి లైట్గా ఒక 50% వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ కరివేపాకుని వేసి ఒకసారి కలుపుకొని ఇందులోకి ప్రిపేర్ చేసుకున్న ఈ పుల్లకూరని వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీకు పుల్లగూర గట్టిగా కావాలంటే మరో 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది హాట్ రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది. రోటీ చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.